మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ డివి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొల్చారం మండలం ఏడుపైల బ్రిడ్జి వద్ద గత శనివారం జరిగిన గిరిజన మహిళా అత్యాచారం కేసును వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తాండాకు చెందిన మెగావత్ ఫకీర్ నాయక్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం అంబూజిగూడ గ్రామంలో నివసిస్తున్నాడని, ఇతడు ఈ నెల 10వ తారీఖున సాయంత్రం సమయంలో మెదక్ మండలంలోని సంగాయిగూడ తాండాకు చెందిన కాట్రోతు కమల అనే మహిళను మెదక్ నుండి కూలీ పని కోసం తీసుకువచ్చి ఏడుపైల దేవస్థానం దారిలోని 3వ వంతెన దాటిన తర్వాత గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనుక చెట్ల మధ్యకు తీసుకువెళ్లి ఆమెను చీరతో కట్టేసి మానభంగం చేసి రాయితో తలపై బలంగా కొట్టి ముక్కుపుడక దోచుకొని అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న మహిళను పోలీస్ వాహనంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ అప్టేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. ఇతనిపై ఇదివరకే మెదక్ టౌన్, అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిసిఎస్ బృందం సిబ్బందిని అభినందించి నగదు పురస్కారం అందజేశారు. మెదక్ పట్టణంలో కూడా ఒకటి మర్డర్ ఇలాగే చేశాడు, చెప్పాను కదా, మర్డర్ చేశాడు. ఒక కళ్ళు దుకాణాల్లో పరిచయం చేసుకొని ఫోన్ వీళ్ళు గిరిజనమైన టార్గెట్ చేస్తాడు. చేసేసి ఆ భాషలో మాట్లాడతాడు. వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అవుతాడు. దగ్గర అయిపోయి పని ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళని ఒప్పుకునే చేయడం, లేకపోతే రేప్ చేయడం చేస్తాడు. చేసేసి వాళ్ళ దగ్గర పట్టుకొని పోతాడు. అదేవిధంగా ఇది ఇట్లా చేయడం రెండో నేరం ఇది. సో ఇంకోటి అల్లాదుర్గం సంబంధించి కూడా ఒక రాబోయే ఒక అమ్మాయి బెదిరించి ఒక లేడీని ఆటో దిగిపోతుంటే బెదిరించి ఆమె కడియాలు గుంజుకొని పోయి 50 తులాల కడియాలు వెండివి తీసుకొని పోయాడు. అదొక కేసు ఉంది. దాంతోపాటు మెదక్ కేసు కూడా 2 కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి. అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నాయి. దాంట్లో కూడా కన్విక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇందులో కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాము. ఇతడు అన్ని కలిపి ఫస్ట్లో దొంగతనాలు చేసేవాడు, నైట్ ఎస్పీలు, తర్వాత రాబరీ కోటి గుంజుకోవడం, ఇప్పుడు ఇది రెండో మర్డరు. సో మొదటి మర్డర్ అయిపోయింది, రెండో మర్డరు. సో దీనికి సంబంధించి మనం సీట్ ఓపెన్ చేసాము. కాకపోతే ఇతను సంగారెడ్డి జిల్లా చెందిన వ్యక్తి, వట్టిపల్లి గ్రామం ఆఫ్ సంగారెడ్డి వట్టిపల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్. దానివల్ల ఏం చేసామంటే మన దగ్గర కేసు కాగానే దానికి సంబంధించిన షీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులో పంపాము. సో అతను సంగారెడ్డిలో కూడా ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు తెలిసింది. కానీ కేసు గురించి మాత్రం ఇక్కడ వస్తున్నాడు. వచ్చే క్రమంలో ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని ఇలాంటి దారుణానికి పాల్పడడం జరిగింది. ఈరోజు అరెస్ట్ మెగావత్ ఫకీర్ నాయక్ 36 years old, ఎస్టీ లంబాడ. ఇది యాక్చువల్ ప్లేస్ నిజామాబాద్ జిల్లా అసలు ప్లేసు. బట్ కాకపోతే వాళ్ళ అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉంటారు. ఇది అంబోజిగూడ తండ వట్పల్లి మండలం సంగారెడ్డి జిల్లా అతని ఉండే ప్లేసు. సో కాబట్టి మనకు సీట్ కూడా ఓపెన్ చేసి అక్కడ పంపాము. అక్కడ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ క్రమంలో వచ్చుకుంటే ట్రయల్ అటెండ్ కూడా ఇట్లా పనిచేశాడు. సో ఈరోజు రిమాండ్ చేసి పంపిస్తున్నాం. అది దగ్గర నుంచి మనం అది ఆ అమ్మాయికి సంబంధించిన పులుసు సాధన చేసుకున్నాం. దాంతోపాటు ఉపయోగించిన రాయి, ఆ కట్టె అవన్నీ కూడా సీజ్ చేశాము. సీజ్ చేసి ఈరోజు రిమాండ్ పంపుతున్నాం. ఇందులో బాగా పనిచేసిన డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీ అందరికీ కూడా, సిసిఎస్ సిబ్బంది అందరూ బాగా పనిచేశారు. వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాం.